హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో, సక్సెస్‌ఫుల్‌గా ఈ వీకెండ్ చాలా ఆక్యుపైడ్‌గా అయితే గడిచిందండి. ఫ్రైడే అయితే చక్కగా పూజ చేసుకొని, సాటర్డే అయితే శ్రీకర్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని, సండే మార్నింగ్ అంతా అలా రిలాక్స్ అయ్యి, ఈవినింగ్ టైంకి మా ఫ్రెండ్ డిన్నర్‌కి పిలిస్తే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ అంటే నాకు ఒక్కదానికే ఫ్రెండ్ కాదు. మీలో చాలా మందికి తను తెలుసు. సుచిత్ర ఉంది కదా! బీయింగ్ సుచిత్ర తనైతే ఇన్వైట్ చేసిందనమాట. ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. యాక్చువల్‌గా శ్రీ బర్త్‌డే రోజే ఇన్వైట్ చేశారు. బట్ ఆ రోజు బాగా వర్షం పడటం వల్ల మేము వెళ్ళలేకపోయామనమాట. శ్రీకర్ ఆ రోజు సుచిత్ర పిలిచిందే గుర్తుపెట్టుకొని, ఆంటీ పిలిచింది కదా! నా బర్త్‌డే రోజు రమ్మన్నారు కదా! వెళ్దాము, వెళ్దాము అనైతే స్టార్ట్ చేశాడు. ఇంకా సరే ఆ రోజు వెళ్ళలేదు కదా! అని ఈరోజు వచ్చాము. నేను పూజ చేసుకున్నాను కదా! తన కోసం అయితే తాంబూలం అంతా తీసుకొచ్చాననమాట. ఆల్రెడీ మొన్నొచ్చింది కదా! మళ్ళీ ఏమొస్తుందిలే అన్నట్టుగా. ఇంకా నేను తన కోసం గాజులు అవన్నీ తీసుకొచ్చాను. ఇంక ఇవాళైతే తీసుకొచ్చి తనకి పెట్టాననమాట. సో, ఫార్మాలిటీస్ పెద్దగా ఉండవు మాకు. చాలా క్యాజువల్. బట్ ఎందుకో ఈ శ్రావణ మాసంలో పెట్టాలనిపించింది. సో, అందుకే ఇలా అయితే నేను తీసుకొచ్చి తనకివ్వాల్సిన గాజులు, బ్లౌజ్ పీస్ అవే తెచ్చాలండి. ఇవ్వాల్సినవంటే పెద్ద పెద్ద గిఫ్ట్‌లేం తీసుకురాలేదు. అంత ఫార్మాలిటీస్ కూడా మాలో ఏమి ఉండవు. చక్కగా అక్షింతలు కూడా వేయించేసుకుంటున్నాను. సో, ఇలా జరిగిందనమాట. రాగానే ఈలోపు మంచిగా స్ట్రాంగ్‌గా కాఫీ ఇస్తానంది. బయట అప్పుడే వర్షం సన్న జల్లు స్టార్ట్ అయిందనమాట. ఇంక తను ఆ ఫ్రైడే అయితే లలితా పారాయణం పూజ అయితే చేసుకుందనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇది అమ్మవారికి గాని, అయ్యవారికి గాని సేవ చేయడానికి ఉంటది కదా! ఇలా ఉయ్యాల అది ఇచ్చారంట పౌలింపు సేవ చేయడానికి. అది చూపించిందనమాట. చాలా బావుంది. యాక్చువల్‌గా అది నా దగ్గర కూడా ఉందనమాట ఐరన్‌ది. నాకు మా అత్తయ్య గారు గిఫ్ట్ చేశారు ఒకసారి. సో, తర్వాత కాఫీ అయితే పెట్టి చక్కగా మాకైతే ఇచ్చేసింది. తనైతే కాఫీ, టీ ఏం తాగదనమాట. మేము వెళ్ళినప్పుడే మాక్సిమం వాళ్ళ ఇంట్లో కాఫీ చేస్తా ఉంటారు. సో, ఇంకా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామనమాట. రీజన్ ఏం లేదు కలవడానికి. రమ్మంది వాడి బర్త్‌డే రోజు వెళ్ళడం కుదరలేదు కదా! అని ఈరోజు వచ్చాము. చెప్పాను శ్రీకర్ అడుగుతున్నాడు రామా అంటే, అయ్యో! అదేంటి అడగాలా రండి ప్లాన్స్ ఏమీ లేవు అని చెప్పింది. అంతకు ముందైతే ఫ్రీక్వెంట్‌గా కలవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండేయి. ఇప్పుడు వర్క్ చేస్తుంది కదా! అంత తొందరగా వెళ్ళినా తను డిస్టర్బ్ అయిపోతుంది. తనకి అంటే ఐ మీన్ తనకు కూడా టైం మనం వెళ్లి వేస్ట్ చేయకూడదు అన్న ఫీలింగ్ నాకు ఎక్కువగా ఉండి ఎక్కువగా కలవట్లేదనమాట. సో, నేను చెప్పింది పర్వాలేదు స్ రండిలే కాసేపు చిల్ అవుదాం అన్నట్టుగా చెప్పింది. ఇంకా మేము వెళ్ళేసరికి 7 అట్లా అయిపోయింది. సండే కదా! ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా ఊరు నుంచి వాళ్ళ ఇంటికెళ్ళడం అంటే నాకెందుకో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిన ఫీలింగ్ వస్తదనమాట. ఓఆర్ఆర్‌కి వచ్చి ఆ ట్రాఫిక్‌లో అంతా వచ్చేసరికి. మన లైఫ్‌లో కొంతమంది మనకి అనుకోకుండా పరిచయం అవుతారు. వాళ్ళు మనం ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నా, వాళ్ళు ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నా మన హ్యాండ్ అనేది వదలరనమాట. అలా మన లైఫ్‌లో చాలా తక్కువ మందుంటారు. సో, నాకు సుచిత్రాది అలాంటి రిలేషన్‌షిప్పే అనమాట. ఓన్లీ యూట్యూబ్ వల్ల ఏం సంపాదించుకున్నాం అని అనుకుంటే, మంచి ఫ్రెండ్స్‌ని, వెల్ విషర్స్‌ని అయితే యూట్యూబ్ ఇచ్చింది. ఆ విషయానికి ఎప్పుడు యూట్యూబ్‌కైతే నేను రుణపడి ఉంటాను. సో, వాళ్ళలో సుచిత్ర అయితే ఒకళ్ళనమాట. సో, ఇంతసేపు చెప్పాను. అంతసేపు చెప్పాలా అనంటే, రోజు చెప్పాలంటే నాకు చెప్పడానికి అవ్వదు కదా! ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాను. సో, అలాగే మేము ఓన్లీ యూట్యూబ్ పరంగా ఫ్రెండ్స్ అట్లా కాకుండా, ఫ్యామిలీ పరంగా కూడా బాగా క్లోజ్ అయిపోయామనమాట. అంటే వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ మంచిగా చిల్ అవుతారు. మేమే కాకుండా వాళ్ళు కూడా మంచిగా అంతా మాట్లాడుకుంటారు. మా పిల్లలకి వైబ్ సెట్ అవుతది. పర్ఫెక్ట్ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాంటి ఫీల్ అయితే వస్తదనమాట. సో, అందుకే మాకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళకి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటది. ఇంకా ఇక్కడైతే మంచిగా చిల్ అవుతున్నాం అనమాట. కబుర్లన్నీ చెప్పుకుంటున్నాం. 2 వీక్స్ అయింది కదా కలిసి. ఆ 2 వీక్స్‌లో జరిగిన కబుర్లన్నీ చెప్పుకుంటా ఉన్నాను. ఇక నేను ఇయర్ రింగ్స్ రివర్స్ పెట్టుకున్నానంట. ఆళ్ళిద్దరూ కలిసి నన్నైతే కాసేపు ఏడిపించారు. సరే కదా అని చేంజ్ చేసుకుంటున్నాను. ఏమో అంత పట్టించుకోలేదు నేను. గబగబా పెట్టేసుకొనొచ్చాను. యాక్చువల్‌గా చూసారా మేమిద్దరం ఇంచుమించు సేమ్ కలర్ కాంబినేషన్ తోటి డ్రెస్ ఏసుకున్నాము. శుచి ఎందుకో అనుకుందంట ఈరోజు పల్లవి పింక్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకొస్తదేమో అని. మాకు ఆ కలర్ తోటి ఇద్దరికీ సేమ్ ఉన్నాయన్నమాట. అందుకని తను ఆ కలర్ డ్రెస్ ఏసుకున్నా గూడా వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకుందంట. రాగానే చెప్పింది. నేను గెస్ చేశా ఈరోజు నువ్వు ఇయే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటావని అని చెప్పింది. కాసేపు నవ్వుకున్నామన్నమాట. మనం అలా కూడా అనుకోకుండా మ్యాచింగే కదా వేసుకున్నామని. ఇంకా పిల్లలైతే ఒక రూము అట్లా ఆక్యుపై చేసేసి అక్కడైతే ఆడుతూ ఉన్నారనమాట. బొమ్మలు అవన్నీ పెట్టుకొని డ్రాయింగ్ ఏస్తామని చెప్పి కార్‌లతోటి ఇంకా వాళ్ళిష్టం. ఏదో ఒక రూమ్ చెప్తది సుచి ఇక్కడ ఆడుకోండి అని చెప్పి ఇంకా ఆ రూమ్ మొత్తాన్ని పరమ పావనం చేసేస్తారనమాట అయిపోయేసరికి. శ్రీకర్ కూడా ఫుల్ అల్లరి చేస్తాడు ఆళ్ళ ఇంటికెళ్తే. ఇంగ కాఫీ తాగేసిన తర్వాత కొన్ని కబుర్లు చెప్పుకున్నాము. చాలా సేపు నవ్వుకున్నాము. కబుర్లన్నీ చెప్పుకున్న తర్వాత తను ఆల్రెడీ పన్నీర్ కర్రీ అదంతా రెడీ చేసిందని చెప్పింది. ఇంకా జీరా రైస్ చేస్తుందనమాట. సో, ఇంకా నేనైతే కొంచెం జస్ట్ హెల్పే నామకే వస్తా హ్యాండ్ అయితే ఏసాను. తనే చేసుకుంది పనంతా. ఇంకా వీడియో తీసుకోలేదే నేను అనంటే వీడియో అయితే తీస్తున్నాననమాట.
మా ఇద్దరికి అంత ఫార్మల్‌గా ఉండదు. వీడియోస్ తీసుకోవాలి అని. కొన్ని సార్లు నేనన్నా చెప్తాను వీడియో తీసుకోలేదు మనం వీడియో తీసుకుందాం అని చెప్పి. ఫస్ట్ ఎలాగనైతే ఒక సెల్ఫీ తీసుకొని చక్కగా ఇన్‌స్టాలో అయితే పోస్ట్ చేసుకుంటాము. అదైతే మ్యాండేటరీ థింగ్. ఇంకా యూట్యూబ్‌కి వీడియోలు తీసుకునేది చాలా అంటే తీసుకుంటాం గానీ అలా ఎవ్రీ మూమెంట్‌ని డాక్యుమెంట్ అయితే చేయలేము మేము. ఎందుకో ఫస్ట్ నుంచి అలా వైబ్ సెట్ అవ్వదు. ఇంకా మాకు ఈరోజు డిన్నర్‌లోకైతే యమ్మీ జీరా రైస్ ఇంకా పన్నీర్ కర్రీ చేసింది. పన్నీర్ కర్రీ చాలా ఎక్సలెంట్‌గా ఉందనమాట. చాలా అంటే చాలా బావుంది. మా బాబుకి పన్నీర్ కర్రీ చాలా ఇష్టం. వాళ్ళ పాపకి చాలా ఇష్టం. ఇంకా ఇలాంటప్పుడు మనం పిల్లలకి బేస్ చేసుకొని వండుతాం కదా! ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తే మనం గూడా హ్యాపీ అయిపోతాం. సో, మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయరు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. పన్నీర్ కర్రీ అయితే రెడీ అవుతుంది. మేమెళ్ళేసరికి ఆనియన్స్, జీడిపప్పు ఇదంతా కూడా వేయించేసి ఉంచిందనమాట. మేమెళ్ళాక మిక్సీ పట్టేసి గ్రేవీ ఉడికించేసి అందులో పన్నీర్ వేసేసి కలిపేసింది. అంతే సింపుల్. ఇంకా జీరా రైస్ అయితే రైస్ కుక్కర్‌లో పెట్టేసింది. జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. తేడా చూసారు కదా! యమ్మీ జీరా రైస్ ఇంకా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడైతే తనకి బయట ఇలా బ్రహ్మకమలం అని చెప్పేసి ఉంటది. అదైతే మేమిక్కడ చూస్తూ ఉన్నామనమాట. యాక్చువల్‌గా ఇది బ్రహ్మకమలం కాదు అని అంటున్నారు. కొంతమంది బ్రహ్మకమలమే అంటున్నారు. చూడాలి. సో, మా చెల్లి మొక్క కూడా తెచ్చిపెట్టమంది. ఒకసారి తీసుకెళ్ళాలనమాట ఈసారొచ్చినప్పుడు. ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది. కొన్ని మొక్కలు రీసెంట్‌గా కొన్ని కొత్త మొక్కలు పెట్టుకున్నానని చెప్పింది. సరే కదా అని అవి కూడా నేను చూస్తూ ఉన్నాను. అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇది ఒకటి ఫ్లాగ్ లాంటిది కనిపించిందనమాట. చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం వీటిలతోటి. ఫ్యాన్స్ లాగా తిరుగుతూ ఉండేయి. పరిగెడుతూ ఉంటే అవి తిరుగుతూ ఉండేవి. పేరేంటో మరి మర్చిపోయాను. సో, ఇది చూసి నేను చాలా ఎక్సైట్ అయిపోయాననమాట. సో, కాసేపు దీన్ని మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఇలా చేస్తుంటే. సో, వాళ్ళ ఇంటి ముందంతా కూడా కారిడార్ అంతా బావుంటది. మొత్తం పొడవుగా మొక్కలుంటాయి. మొత్తం గ్రీనరీ ఫీలింగ్ ఉంటదనమాట. ఇంకా అదైతే కొంచెం ఎంజాయ్ చేశాను. ఆ వైబ్ అదంతా కూడా. చక్కగా వర్షం పడుతుంది. వెదర్ మరీ చల్లగా లేదు. అలా అని మరీ వేడిగా లేదు. అంతసేపు తలుపులు తీసున్నా గూడా వాళ్ళకొక్క దోమ గూడా లేదు. అదేంటో నాకు ఆశ్చర్యం వేసింది. అదే మా ఫ్లాట్‌లో తలుపు తీసి ఒక 5 నిమిషాలు ఉంచితే నైట్ పడుకునేటప్పటికి అన్ని దోమలే ఉంటాయి. బాబోయ్! ఎందుకు తీసాం తలుపులు, తలుపులు తీయకపోతే బావుంది కదా! అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తది. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పిల్లలకి ఇక్కడైతే నేను డిన్నర్ ప్లేట్స్ ఇచ్చేసాననమాట. ఇంకా వాళ్ళెక్కడ ఆడుకుంటున్నారో అక్కడే తింటా అన్నారు. సరే అని చేతులు కడిగించేసి ఇంకా స్పూన్స్ ఏసేసి ఇచ్చేసాను. శ్రీకర్ ఇంకా కలిపివమ్మ కాలుతుంది అంటే తన కోసం అయితే నేను ఫుడ్ కలుపుతున్నాననమాట. పన్నీర్ అంటే చాలా ఇష్టం. ఎలా ఉన్నా తినేస్తాడు. అంటే పన్నీర్‌లో ఏ ఐటెమ్ అయినా అంటే పులావ్ గానీ, ఫ్రైడ్ పన్నీర్ గానీ, పన్నీర్ బటర్ మసాలా గానీ అలాగా. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా చేసింది సుచి యాక్చువల్‌గా. అంటే పన్నీర్ కర్రీ అని చెప్పాను గానీ అదేంటో చెప్పలేదు కదా! శ్రీకర్ ఏమైనా తినేస్తాడనమాట. లైక్ స్టార్టర్ గానీ, బిర్యానీ గానీ, కడాయి పన్నీర్ గానీ ఏదైనా కూడా ఇష్టంగా తినేస్తాడు. సో, అందుకే సుచి వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు కొంచెం వాడికి నాన్ వెజ్ ఫీల్ తక్కువుంటదనమాట. ఎందుకంటే ఆబ్వియస్‌లీ శ్రీ వస్తున్నాడంటే పన్నీర్ ఖచ్చితంగా చేస్తది తను. ఇంకా వాళ్ళకి కూడా పెట్టేసిన తర్వాత ఇంకా మేము గూడా పెట్టుకొని కొంసేపు కబుర్లాడుకుంటా తినేసాము. తినేసాకైతే ఇంకాసేపు కూర్చున్నాం అనమాట. నేనైతే చూడలేదు. ఎప్పుడో కేక్ తెప్పించిందంట సుచి. అంటే ముందు రోజేమో శ్రీకర్ బర్త్‌డే, నెక్స్ట్ రోజేమో మా హస్బెండ్ బర్త్‌డే. సో, మేమక్కడే ఉన్నాము. ఎప్పుడు తెప్పించిందో నేను చూడలేదు. మేబీ పిల్లలతో ఉన్నప్పుడు తెప్పించిందనమాట. ఇంకా మేము ఇక్కడ కొన్ని కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా బయలుదేరదాం అని అనుకుంటున్న టైంలో నేను కేక్ తెప్పించాను. కేక్ కట్ చేద్దురు గాని అని చెప్పింది. నేను అనుకున్నా, ఏ అదేంటి ఎప్పుడు తెప్పించావు అని. ఎప్పుడు అందరికి నువ్వే సెలబ్రేట్ చేస్తావా ఏంటి? మీకు కూడా మేము సెలబ్రేట్ చేస్తామని చెప్పింది. నిజంగా కొన్ని సార్లు మన లైఫ్‌లో అచీవ్‌మెంట్స్ గానీ, మన లైఫ్‌లో స్పెషల్ డేస్ కానీ అంటే సుచిత్ర అనే కాదు అలాంటి పీపుల్ మన లైఫ్‌లో ఎవరున్నా మనం లక్కీనే. అంటే మనం మర్చిపోయినా వాళ్ళు గుర్తుపెట్టుకొని సెలబ్రేట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే మనకంటూ టైం కేటాయించి ఎఫర్ట్స్ పెట్టి సెలబ్రేట్ చేసేవాళ్ళు గానీ ఉండటం చాలా లక్కీ. సో, ఈ సంవత్సరం ఇలా అయితే హ్యాపీ బర్త్‌డే అని చెప్పి కేక్ అయితే వచ్చేసింది. ఎఫ్‌బీ కేక్స్ నుంచంట. కేక్ అయితే చాలా టేస్ట్‌గా ఉంది నిజంగా. సో, ఇంకా ఎవరో ఒకళ్ళు అలా ఎందుకు ఇద్దరు కలిపి కట్ చేసేయండి అనైతే అన్నాం ఫైనల్‌గా. సో, ఇంకా ఫాదర్ అండ్ సన్ కలిసేసి వీళ్ళైతే కేక్ కట్ చేశారు. ఇలా ఇద్దరు కలిసి కేక్ కట్ చేసినప్పుడు నాకొక మాటలు బాగా గుర్తొస్తాయి. నేను కన్సీవ్ అయి ఉన్నప్పుడు నాకు ఆగస్ట్‌లో డేట్ ఇచ్చినప్పుడు యాక్చువల్‌గా నేను డేట్‌కి కనలేదనమాట. అంటే కొంచెం నాకు ముందు గడిచిపోయింది వాళ్ళిచ్చిన డేట్. సో, ఫైనల్‌గా ఒకరోజు చెకప్‌కెళ్తే సి సెక్షన్ పడేలాగా ఉంది అని చెప్పారు. సో, అప్పుడు మంచి రోజేంటి అని చూపిస్తున్నప్పుడు మా హస్బెండ్ అనేవాళ్ళు, "నువ్వు కూడా నా బర్త్‌డే రోజు చేయించుకో. ఇద్దరిది ఒకే బర్త్‌డే అవుతది" అని. నేనేమో నసపెట్టేదాన్ని. అలా ఎందుకు ఇద్దరిది ఒకే రోజు వేరు వేరుగా ఉంటే మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా! అన్నట్టుగా. సో, ఆయన నాకెప్పుడైతే ఆగస్ట్‌లో డేట్ ఇచ్చారో అప్పటి నుంచి అలాగే అనేవాళ్ళనమాట. "నా బర్త్‌డే కూడా ఉంది కదా ఆగస్టు. ఆ రోజే పుడితే బావుంటది అని చెప్పి.
సో, మాకు డేట్స్ చూపిస్తున్నప్పుడు నేనప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఆ రోజు అమావాస్య వచ్చిందనమాట. అప్పుడు అంటే ఆల్రెడీ మనకు ముందే సి సెక్షన్ చెప్పేస్తే మనం ఎలాగో మంచి రోజు చూసుకొని వెళ్తాం కదా! ఇంకా అందుకని మేమైతే ఆ రోజుకి వెళ్ళలేదు. అంటే అనుకున్నాము మేబీ అవుతదేమో అన్నట్టుగా. బట్ మేము అనుకున్న దానికన్నా కూడా ఒక రోజు ముందుగానే నాకు వాటర్ అనేది బ్రోక్ అయిపోయింది. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సి సెక్షన్ కూడా జరిగిపోయింది. అలాగా మా హస్బెండ్‌కి, మా బాబుకి 1 డే అయితే గ్యాప్ ఉంటదనమాట మధ్యలో. బట్ మా హస్బెండ్ ఎప్పుడు అంటారు ఇద్దరిది ఒకే రోజైతే చాలా బావుండేది అని చెప్పి. ఇంకా అక్కడ అడుగుతున్నాము కేక్ తింటారా ఎవరైనా అంటే శ్రీకర్ మేము తీసుకెళ్తాం కేక్ అనైతే చెప్తున్నాడు. సో, ఇంకా అది చెప్తున్నాడనమాట. డాంకీది ఉంటది కదా! అదైతే చెప్పి ఫైనల్‌గా మేము తీసుకెళ్తాం అన్నాడు. సరే కదా! బాక్స్‌లో పెట్టేసేయి అని చెప్పాను. ఇంకా బాక్స్‌లో అయితే పెట్టేస్తుంది. తర్వాత మేము కూడా ఒకరినొకరు తినిపిచ్చేసుకొని ఇంకా ర్యాప్ చేద్దాము. ఇంకా తనకి మార్నింగ్ మళ్ళీ స్కూల్‌కెళ్ళాలి కదా! మాకు కూడా శ్రీకర్‌కి స్కూలుంది. ఇంకా తొందరగా కానిచ్చేద్దామనైతే స్టార్ట్ చేశాము. మేము గూడా కేక్ తిన్నాము. చాలా బావుంది నిజానికి. చాలా యమ్మీగా ఉంది. సో, నేనెప్పుడూ ఆ బేకరీలో తినలేదు. ఆ ఫ్లేవర్ ఇంతకుముందు చాలా సార్లు తిన్నాను గానీ, ఆ బేకరీలో తినలేదు. బట్ చెప్పిందనమాట శుచి ఆఫర్స్ కూడా మంచిగుంటాయి ట్రై చెయ్యి అని చెప్పి. సరే నెక్స్ట్ టైమ్ ఏదైనా అకేషన్ ఉంటే ఆర్డర్ చేద్దాం అనుకున్నా. అయితే నెక్స్ట్ డే బర్త్‌డే ఉంది కదా! మా హస్బెండ్‌ది. ఆ రోజే నేను ఆర్డర్ చేద్దాం అనుకున్నా. బట్ ఏంటో మా హస్బెండ్ నైట్ కట్ చేశాను కదా! ఇంకా ఈసారి కేక్ వద్దులే అనైతే అన్నారు. ఇంకా ఇదే అనమాట తన బర్త్‌డే కేక్ అయితే. ఇంకా ఇంట్లో అయితే కేక్ ఏం కట్ చేయలేదు. ఇంకా మాకివ్వడానికి తను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి కేక్ అయితే ప్యాక్ చేసేస్తుంది. ఇంకా వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు నాకు కూడా తాంబూలం అంతా ఇస్తానందనమాట. నేనెప్పుడొచ్చినా నాకు పసుపు, కుంకుమ ఇచ్చే పంపిస్తది. కొన్ని కొన్ని సార్లయితే కర్రీ బాక్సులు కూడా పెట్టేస్తదనమాట. ఏదైనా మా హస్బెండ్ ఈ కర్రీ బావుంది. పులుసు కర్రీ వాళ్ళు చాలా చేస్తారు నిజానికి. శుచి చాలా చేస్తది. అది మేము ట్రై చేసినా అలా రాదు. ఎప్పుడైనా మేమొచ్చినప్పుడు అది చేస్తే మాత్రం దాన్ని ప్యాకెట్‌లాగా గూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోతా ఉంటాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తది పుట్టింటికొచ్చి సారీ తీసుకెళ్తుంటే మనకెట్లా ఉంటది అలాంటి ఫీలింగొస్తది. సుచి వాళ్ళ ఇంటికొస్తే ఏయో ఒకటి సర్ది పంపిస్తా ఉంటదనమాట. ఓహ్! ఇంకా ఇక్కడైతే చున్నీ ఏసుకురాలేదుగా చున్నీ ఏసుకుంటే బావుండేదనైతే నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా ఇక్కడ జాకెట్ ముక్క, ఫ్రూట్సు, గాజులు ఇవన్నీ అయితే ఇచ్చిందనమాట. సో, నేను కూడా హ్యాపీగా ఫీలయ్యాను. సో, శ్రావణ మాసంలో తాంబూలం తీసుకుంటే చాలా బావుంటుంది కదా! మనం అంతమందికివ్వాలి, ఇంతమందికవ్వాలి అంటే అన్ని సార్లు కుదరకపోవచ్చు. మనకి వీలున్నంతలో మనం ఇవ్వాలనుకున్న వాళ్ళతో, మనకు వైబున్న వాళ్ళతో నేనైతే ఇదే అనుకుంటాను. సో, అలాగే సక్సెస్‌ఫుల్‌గా ఈసారి శ్రావణ మాసం పూజ, మా బాబు బర్త్‌డే, మా హస్బెండ్ బర్త్‌డే కూడా ఇట్లా కంప్లీట్ అయిపోయాయన్నమాట. నెక్స్ట్ మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తారు. వీడియోస్ పెడుతూ ఉంటానన్నమాట. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. మేమైతే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామండి. అలాగే మీలో ఎవరైనా మాతో మాట్లాడాలి అని అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ ఐడీ తోటి నాకు ఐడీ ఉందనమాట. మీరక్కడ నాకు డీఎం చేయొచ్చు. అంటే అందరికీ కామెంట్స్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు. లేకపోతే ఏదైనా సజెషన్ చెప్పాలన్నా, లేకపోతే ఫ్రెండ్లీగా ఏమన్నా మాట్లాడాలన్నా కూడా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడొచ్చు. మేము బయలుదేరేప్పుడు బానే ఉంది గానీ, ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం. మేము ఈ 3 డేస్ ఫేస్ చేసాం బయటకొచ్చినప్పుడల్లా ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కూడా వర్షం ఫుల్లుగా పడతానే ఉందనమాట. ఇంకా అలాగే కొంచెం నెమ్మదిగా అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాం. తర్వాత గుర్తొచ్చిందనమాట. మండే శ్రీకర్‌కి హాలిడే ఇచ్చారు. సారీ. హాలిడే ఇవ్వలేదు. వాడే మార్నింగ్ లేపితే ఈరోజు నాన్న బర్త్‌డే కదా! నేను ఇంట్లో ఉండిపోతానని చెప్పాడు. ట్యూస్‌డే హాలిడే ఇచ్చారనమాట. ట్యూస్‌డే బాగా వర్షం పడింది మాకు. ట్యూస్‌డే హాలిడే ఇచ్చారు. ఇంకా మండే ఏమో వాడే మానేసాడు నాన్న బర్త్‌డే కదా! అని చెప్పి. యూజువల్‌గా అలాంటి ఎక్స్‌క్యూజెస్ మా హస్బెండ్ వినరు. బట్ ఏంటో ఈసారి సరేలే ఉండు అనైతే అన్నారనమాట. ఇంకా ఆ రోజైతే ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా మేము ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్ నుంచి మేము గిఫ్ట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం మానేసాము. బర్త్‌డే‌లకి, పెళ్లి రోజులకి అలాగా. సో, మేమేంటంటే ఆ మనీని ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి వాటిలకి కేటాయిద్దామనైతే అనుకున్నాము. అందుకే మీరు చూస్తే ఫ్రీక్వెంట్‌గా దేవుళ్ళ వ్లాగ్స్ అవన్నీ కూడా మీరు ఈ 3 ఇయర్స్ నుంచి నా ఛానెల్‌లో ఎక్కువ చూస్తుంటారు. ఇంకా నేనైతే ఒక చిన్నది ఆల్బమ్ లాగా చేయించాను. మా హస్బెండ్‌కి ఫోటోస్ అంటే చాలా ఇష్టం. ఆయన చాలా బాగా ఫోటోస్ తీస్తారు. బట్ ఆయన దిగరనమాట. సో, ఆయన చిన్నప్పుడు ఫోటోలే గానీ రీసెంట్ టైమ్స్ ఫోటోలు ఎప్పుడు ఇట్లా ఆల్బమ్ లాగా లేవు. నాకు శ్రీకర్‌కి చాలా ఉంటాయి గానీ తనకి లేవనమాట. సరే కదా అని చెప్పి ఒక 6 పేజెస్ ఇట్లా ఆల్బమ్ లాగా చేయించాను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్స్ చేస్తే నేనది చూపిస్తాను. ఏ పేజ్ అన్నా చెప్తాను. ఎటువంటి కొలాబరేషన్ గానీ, స్పాన్సర్‌షిప్ కానీ కాదండి. నా డబ్బులతో నేను కొనుక్కున్నాను. అందుకే మీకు ఇంట్రెస్ట్ ఉంది కామెంట్ పెడితేనే నేనది చూపిస్తాననైతే చెప్తున్నాను.
ఇంకా ఆయన సింగిల్స్ చాలా తక్కువుంటాయి. చాలా తక్కువ దిగుతారు. ఇంకా నేను తను ఉన్న ఫోటోసు, మేము ముగ్గురం ఉన్న ఫోటోసు, తను, శ్రీకర్ ఉన్న ఫోటోస్ అవన్నీ రీసెంట్ టైమ్‌లో చూసి అవైతే చేయించాను. సో, మెమరీ అడుగుతున్నాననమాట. ఇదెక్కడ దిగాం, ఇదెక్కడ దిగాం అని. ఎందుకంటే కొంచెం మెమరీ తక్కువగా ఉంటది మా హస్బెండ్‌కి ఆ విషయాల్లో. సరే అని చెప్పి గెస్ చేస్తారా లేదా అని చెప్పి శ్రీకర్, నేను అయితే ఇక్కడ టెస్ట్ చేస్తా ఉన్నాం అనమాట. సో, ఇలా అయితే ఈ వీడియో